సహోదరి సహోదరులు, నీ జీవితంలో దేని గురించో నువ్వు భయపడుతున్నావు? అలా అవుతుందేమో, అలా జరుగుతుందేమో అని దేని గురించో నువ్వు భయపడుతున్నావు. అలా భయపడుతున్నావు కాబట్టే ఆ భయం నీలో ఏం చేసిందంటే నిరుత్సాహాన్ని తీసుకొచ్చింది, నిర్లిప్తతను తీసుకొచ్చింది, మానసికంగా నిరసించిపోయే విధంగా, శారీరకంగా కృంగిపోయే విధంగా ఆ భయం నిన్ను చేసింది. దేవుడు నీకు ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటో తెలుసా? అసలు నువ్వు దేనికోసమైతే భయపడుతున్నావో, ఏది జరుగుతుంది అని నువ్వు అనుకున్నావో చెప్తున్నావేనో, అసలు అది నీ జీవితంలో జరగనే జరగదు. ఏమిటి ఎలియా? చంపేస్తా బ్రో. చెప్తా విను, అసలు నీ జీవితంలో మరణమే లేకుండా నేను చేస్తున్నా. అసలు నువ్వు మరణించావు. ఏలియా మరణించాడా? ఏలియా చచ్చిపోయాడా? ఎవరైనా చంపేశారా? తాను చంపుకున్నాడా? లేదండి. ఏలియా మరణించకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడండి. కానీ ఇది దేని గురించి భయపడ్డాడు? చంపేస్తుందేమో. అర్థమైందా? నీ జీవితంలో ఏదైతే జరగదో, దేన్నైతే దేవుడు జరగనివ్వడో, దాన్నే జరిగిస్తున్నట్టుగా, జరగబోతున్నట్టుగా, నీ పని అయిపోబోతున్నట్టుగా నిన్ను భ్రమపరిచేవాడే సైతానుగాడు. ఈ వాస్తవం అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. 2, అభాగ్యురాళ్ళు పెళ్లి చేసుకుంది. ఎవరో మీకు తెలుసు. ఆమె పేరేంటో చెప్పండి? రూతు పెళ్లి చేసుకుంది. భర్త హఠాత్తుగా చచ్చిపోయాడు. యవ్వన ప్రాయంలోనే బిడ్డలు లేకుండానే విధవగా మిగిలిపోయింది. బ్రతకాలి కాబట్టి పనిచేయటం మొదలుపెట్టింది. ఏ పొలంలో అయితే పనిచేస్తుందో ఆ యజమాని పేరేమిటి తెలుసా? బోయజు. ఆ విధవరాల మీద జాలిపడ్డాడు, మాటిచ్చాడు. మాటిచ్చిన ప్రకారమే ధనవంతుడే పెళ్లి చేసుకున్నాడు. బైబిల్లో ఇది లిఖించబడలేదు, కానీ యూదులకు యూదా చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. యూదా చరిత్ర గ్రంథాల్లో ఈ విషయం లిఖించబడింది. ఆ గ్రంథం పేరు మిద్రాష్ అండ్ అగడ్డ అనేటటువంటి గ్రంథం. ఇది యూదుల చరిత్ర, స్త్రీల పురుషుల జీవిత చరిత్ర గ్రంథాలు ఇవి. మనకు పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా ఉందో యూదుల యొక్క చరిత్ర గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. అదేమిటయ్యా అంటే, బోయజు రూతును పెళ్లి చేసుకున్న 24 hours గడవక మునిపే తాను చనిపోయినట్టుగా ఆ గ్రంథాల్లో లిఖించబడి ఉంది. అది వాస్తవమా అవాస్తవమా మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఏంటో తెలుసా? ఆ రోజు వారి కలయిక వల్ల ఎవరు పుట్టారో తెలుసా అండి? దావీదు యొక్క తాతయ్య పుట్టాడు. దావీదు తాతయ్య పేరేంటో తెలుసా? ఒబేదు ఎవరిని కన్నాడో తెలుసా? యెషయి ఎవరిని కన్నాడో తెలుసా? దావీదు. ఇప్పుడు దావీదుకు రూతు ఏమవుతుందో తెలుసా? చెప్పండి. నాన్నమ్మ, గ్రేట్ గ్రాండ్ మదర్. ఇప్పుడు రూతు ఎక్కడో మోయాబు స్త్రీ, అడ్రస్ లేని ఒక అనాథ. నీ దేవుడే నా దేవుడు అన్న ఒక్క మాటను దేవుడు చూసి విని ఏం చేశాడయ్యా అంటే, లోకానికి యేసుక్రీస్తునే పరిచయం చేసే ఒక అద్భుతమైన ఆత్మీయురాలుగా మార్చేశాడు. 3, అతను ఒక యవనస్తుడు, అద్భుతమైన ప్రసంగికుడు. ఆ యవనస్తుడు అద్భుతమైన ప్రసంగికుడు ప్రసంగం చేస్తే 1000 మంది జనసమూహం వచ్చి ఆయన ప్రసంగాలు వినేవారు. అది చూసి జనమంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి పరిసయ్యులు, సద్దుకేయులు, ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారు? ఎలా చంపాలా అని చెప్పి యేసుక్రీస్తును చంపే ప్రయత్నం చేశారు. ఆ యేసుక్రీస్తు శిష్యులతో పాటు సాయంత్రం అయ్యేసరికి ఎక్కడుంటాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులను చూసి యేసు ఒక మాట అన్నాడు, మీరు నా స్నేహితులు అన్నాడు. అనగా 12 మంది స్నేహితులలో ఒక స్నేహితుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు యొక్క సేవలో వస్తున్న కానుకలను జాగ్రత్తగా కాచేటటువంటి ఒక స్నేహితుడి పేరు యూదా ఇస్కరియోతు. వాడికి తెలుసండి యేసుక్రీస్తు ఎక్కడ విశ్రమిస్తాడో. ఏం చేశాడు? అమ్ముడు పోయాడండి.
యేసయ్య ఎక్కడుంటాడో వాళ్ళకి చెప్పేశారు. రావాల్సిన అధికారులు వచ్చేశారు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ వచ్చేశారు, యేసుక్రీస్తును బంధించేశారు. 24 గంటలు తిరగక మునిపే యేసయ్యను చంపేశారండి. అలా చంపేసినప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు పీడ విరుడైపోయింది, చచ్చిపోయాడు. సైతాన్ గాడు అనుకున్నాడు యేసయ్య చచ్చిపోయాడు, గొడవ వదిలిపోయింది. పిచ్చి సైతాన్ గానికి ఒక విషయం తెలియదు, ఏమిటంటే ఆదివారము రాబోతుంది, ఆదివారం రాబోతుంది. మరణించి సమాధి చేయబడిన లోకరక్షకుడైన యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచే దినము రాబోతుంది. ఆ విషయాన్ని సైతాన్ గాడు పసిగట్టలేకపోయాడు. సహోదరి సహోదరులు దయచేసి వినండి. యేసుక్రీస్తును అన్యాయంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా తప్పుడు తీర్పు తీర్చారు. యేసుక్రీస్తును 24 hours బంధించారో లేదో 24 గంటలు కాకమునిపే చంపేశారు. ఆయన చచ్చిపోయినప్పుడు అందరూ ఏడ్చారు. ఆఖరికి ఆకాశం కూడా ఏడ్చిందండి, చీకటి కమ్ముకుందండి, భూకంపం కూడా వచ్చి భూమి షేక్ అయిపోయిందండి. లోకరక్షకుడే, సృష్టికర్చే ప్రాణం పెట్టేశాడని. దయచేసి వినండి. ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డామంటే యేసుక్రీస్తు సముద్రాన్ని శాసించి శాంతింపచేశాడు కాబట్ట, నువ్వు నేను రక్షించబడ్డామంటే కుంటి వాళ్ళకు కాళ్ళు ఇచ్చాడు కాబట్ట, గుడ్డి వాళ్లకు కళ్ళు ఇచ్చాడు కాబట్ట, చచ్చిపోయిన వాళ్ళని సైతం లేవనెత్తాడు కాబట్ట నువ్వు నేను రక్షించబడిన కారణం తెలుసా? యేసుక్రీస్తు శిలువలో మరణించాడు కాబట్టి, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కాబట్టే నువ్వు నేను రక్షించబడ్డాం. ఏదైతే మనకు అపకారంగా కనిపించిందో దాన్నే దేవుడు ఏం చేశాడు? ఉపకారంగా మార్చేశాడండి. ఏదైతే ఏలియా జీవితంలో అపకారంగా కనిపించిందో దాన్నే దేవుడు ఉపకారంగా మార్చేసాడు. ఏంటి ఏలియా చచ్చిపోతానంట, అసలు నీకు మరణమే లేకుండా చేస్తాడు. ఏదైతే రూతు జీవితంలో అపకారంగా కనిపించిందో అదే ఆశీర్వాదంగా, భర్తను పోగొట్టుకున్నాను అనుకున్న సమయంలో బంగారం లాంటి కుమారుణ్ణి దేవుడు దయచేసి లోకరక్షకుణ్ణే ఆమె వంశములో నుండి లోకానికి అనుగ్రహించాడు. చరిత్రలో మిగిలిపోయేటటువంటి ఆత్మీయురాలుగా ఆమె పేరును దేవుడు లిఖింపచేశాడు. ప్రియ సహోదరి సహోదరులు, దావీదు జీవితంలో మేలు జరగవలసిన సమయంలో అబ్నేరు చంపబడి కీడు జరిగింది అని దావీదు అనుకున్నాడు. కానీ అది వాస్తవం కాదు, అది కేవలం తాత్కాలికము మాత్రమే. అబ్నేరు చచ్చిపోయినంత మాత్రాన దావీదు సింహాసనం దావీదుకు కాకుండా పోదు. మన జీవితంలో కీడుగా ఏవైతే కనిపిస్తాయో అది తాత్కాలికంగా మాత్రమే కీడుగా కనిపిస్తాయి, కానీ దేవుని చిత్తంలో అవి మనకు ఆశీర్వాదంగా మారుతాయి.